హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, త్రిజత్ గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు నాగమణి గారు మనతోని ఉన్నారు. అండ్ సంక్రాంతి వస్తుంది. అండ్ సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు అండ్ సంక్రాంతి విశిష్టత ఏంటిది ఇప్పుడు మేడం ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం బాబు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ముందుగా మనకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా, మీకు మీ యాజమాన్యం వారికి, అట్లాగే మన మీడియా సభ్యులందరికీ, అట్లాగే మన విక్రమ్ టీవీని చూస్తున్న సభ్యులందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా రాబోయే సంక్రాంతి, అలాగే ఇప్పుడు చాలా విశేషం ఏంటంటే కుంభమేళా కూడా వస్తుంది. అవును, ఆ సందర్భంగా కూడా భక్తులందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కుంభమేళ అంటే గుర్తొచ్చింది, ఇది మనకి ఇప్పుడు సంక్రాంతి రోజు 13వ తారీఖు నాడే కుంభమేళ అని కూడా అంటున్నారు. అవును. అదే రోజు పౌర్ణమి కూడా ఉంది. అవును. అసలు ఇది కుంభమేళ 13వ తారీఖుని చేయాల్సిన అవసరం ఏముంది? కుంభమేళలో ఏంటిది మేడం, ఇంపార్టెన్స్ ఏంటిది? అలా ఏమీ కాదండి, ఆ రోజునే అవసరమని కాదు, మనకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతోంది. ఓకే. స్వామి సూర్యనారాయణమూర్తి దక్షిణంగా పయనించి ఇక ఉత్తరాయణంగా ప్రవేశం అనేది చేస్తూ ఉంటాడనమాట. తన గమనంలో ఉత్తరంగా పయనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సూర్యుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి కుంభమేళాలు అనేవి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఈ జరిగినప్పుడు ఈ 12 సంవత్సరాల్లో ఈసారి మనకి అదే రోజున అంటే 13వ తారీఖున పౌర్ణమి తిథితో మొదలుకుని మళ్ళీ ఫిబ్రవరి 26వ తారీఖు దాకా ఈ కుంభమేళా అనేది 43 రోజులుగా మనకి ఈసారి 3 నదుల సంగమం అయిన ప్రయాగలో మనకి జరగటం అనేది చాలా విశేషం. ఎంత గొప్పదంటే మన భరత భూమి ఈ మహాకుంభమేళాలు అనేవి మన దేశంలోనే జరగటం. 4 ప్రాంతాల్లో హరిద్వార్, మళ్ళీ ప్రయాగ, అట్లాగే నాసిక్, ఉజ్జయిని, ఈ ప్రాంతాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ 4 ప్రదేశాల్లో మనకి ఈ మహాకుంభమేళాలు జరగటం చాలా విశేషం, చాలా గొప్పదన్నమాట. దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. కుంభమేళం జరగడానికి రీజన్ ఏంటిది మేడం? అండ్ కుంభమేళంలో మనం వెళ్తే కనుక ఎలాంటి లాభాలు ఉంటాయి? కుంభమేళాలో లాభాలు అంటే ఏదన్నా ఆధ్యాత్మిక లాభం చూసుకునేది. సనాతన ధర్మం నుంచి మనం ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎదగలము, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం నేర్చుకోగలం అనేది మనం చూసుకోవటానికి వీలుగా ఉండేది కుంభమేళా అన్నమాట. అనేకమైన సాధువులు, నాగ సాధువులు, అట్లాగే అఘోరాలు, అఘోరిణులు, ఇట్లా అనేకమైన సాధువులు, సన్యాసులు, యతులు, వీళ్ళందరినీ మనం ఈ కుంభమేళాలో చూడటానికి, వాళ్ళ యొక్క దర్శన భాగ్యం చేసుకోవటానికి, అనేకమైన విషయాలు తెలుసుకోవటానికి ఈ కుంభమేళా అనేది మనకి చాలా ఆధ్యాత్మికంగా ఎదగటానికి, మనం ఏం కావాలో తెలుసుకోవటానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కొన్ని లక్షల మంది అండి, ఎక్కడెక్కడ వాళ్ళు విదేశాల నుంచి కూడా కొన్ని లక్షల మంది కుంభమేళాకి రావటం అనేది చాలా విశేషం. ఇప్పటికే ప్రభుత్వం వారు అక్కడ అనేకమైన ఏర్పాట్లు చేశారట. తెలిసిన వాళ్ళు, అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మనని అక్కడికి ఆహ్వానించటం ఈ కుంభమేళా సందర్భంగా. అక్కడే ఏదైనా మన గ్రామ ప్రాంతాల వాళ్ళు ఉంటారు కదా, ఈ కుంభమేళా సందర్భంగా వాళ్ళ బంధువుల్ని, స్నేహితుల్ని, ఎక్కడెక్కడ వాళ్ళను వాళ్ళు కూడా ఆహ్వానించి, వాళ్ళు కూడా ఆదరించి తగిన మర్యాదలు చేసి ఈ కుంభమేళాలో ఉత్సవాలు జరిపించడం అనేది వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మనం అందరం వెళ్ళటం కూడా జరుగుతుంది. విశేషంగా ఈ కుంభమేళాలో ఇదే రోజుల్లో మనం ఎందుకు స్నానం చేయాలి అని అందరూ అంటుంటారు. మనం క్షీరసాగర మదనం చిలికినప్పుడు దేవతలకి, రాక్షసులకి ఈ అమృతం గురించిన ఒక పోరు జరిగింది. ఓకే. ఆ పోరు జరిగినప్పుడు ఈ అమృత భాండాన్ని వాళ్ళు వీళ్ళు ఇలా, ఆ దేవతలు, రాక్షసులు మాకు కావాలని దాన్ని ఇట్లా లాక్కోవటం వల్ల కొన్ని అమృత బిందువులు చింది మనకి ఈ యొక్క ఎక్కడైతే మనం ఈ కుంభమేళా 4 మనం చోట్ల మనం జరుపుకుంటున్నామో 4 బిందువులుగా ఇక్కడ పడటం అనేది జరిగింది. ఏ టైంలో అయితే అక్కడ బిందువులు పడ్డాయో ఆ టైంలో మనం ఈ కుంభమేళాని అక్కడ విశేషంగా మనం చేసుకోవటం జరుగుతుంది అనమాట. ఈ అమృత బిందువులు పడ్డంత మాత్రానే ఆ జలాలు అతి పునీతమైనవి, పవిత్రమైనవి. కాబట్టి ఆ టైంలో గనక మనం స్నానం గనక ఆచరించి పవిత్రలమై మనకి పితృకార్యాలు ఎవరైతే కాలం చేస్తున్నారో వాళ్ళకి అక్కడ పితృకార్యాలు గనక నిర్వహించి తర్పణాలు వదలటం వల్ల వాళ్ళు తరిస్తారు. ఏదైతే స్నానానికి మనం వెళ్ళి అక్కడ పవిత్ర జలంలో స్నానం చేసాం, మనం కూడా తరిస్తామని మనకి పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఈ స్నానం అనేది ఒక పూట కాదు, ఒక రోజు ఒకసారి చేసి రావటం కాకుండా ఒక రోజులో త్రికాలాలు అంటే 3 కాలాలు స్నానం ఆచరించడం అనేది
మనం చేయదగ్గ పని అన్నమాట. అట్లాగే ఏవైనా దాన ధర్మాలు మనం ఏమైతే చేయదలుచుకున్నామో అక్కడ యజ్ఞయాగాది క్రతువులు కానీ ఏదైనా కూడా ఈ కుంభమేళా టైంలో ఆ నదీ తీరంలో చేసుకోవటం అనేది చాలా విశేషం, చాలా గొప్పది. అట్లాగే ఈ కుంభమేళాలో ఈ నదీ జలాల్లో 3,000,000 దేవతలు కొలువై ఉంటారు ఆ టైంలో అని. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు పైనుంచి అమృతధారలు కురిపిస్తారు అని, అక్కడి నుంచి ఆశీర్వదిస్తారు అని మనకి పెద్దలు చెప్పటం జరుగుతుంది. ఇంతమంది కోటాన కోట్ల మన దేవీ దేవతలే కాకుండా ఈ దేవీ దేవతల యొక్క ఆశీస్సులు తీసుకోవటానికి వస్తున్నారు. ఎవరు? నాగసాధువులు కానీ, అఘోరాలు కానీ, అట్లాగే యతులు కానీ, సన్యాసులు కానీ, పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళు లక్షల్లో ఉంటారు. కోటాను కోట్లలో దైవాలు అక్కడ ఉంటే లక్షల్లో ఈ జనాలు ఉంటారు. ఉండి ఈ భక్తులందరూ అక్కడ స్నానం చేయటం వల్ల ఏకకాలంలో ఆ జలాలకు ఒక పవిత్రత వస్తుంది. అట్లాగే ఎన్ని లక్షల మంది అయితే భక్తులు అక్కడ స్నానం చేస్తున్నారో, ఎన్ని 3,000,000 దేవతలు అయితే ఆశీర్వదిస్తున్నారో, ఈ లక్షల మందికి సంబంధించిన పితృదేవతలు కూడా ఆ జలాల దగ్గర ఉండటం అనేది చాలా విశేషం అన్నమాట. వాళ్ళు కూడా మనం వదిలే ఈ తర్పణాలు తీసుకోవటానికని వాళ్ళు కూడా ఆ టైంలో పితృదేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఒక్కొక్కళ్ళకి ఎంతమంది పితృదేవతలు ఉండొచ్చు కదా, 3 తరాలు పితృదేవతలు అంటారు. ఒక్కొక్కరు 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. ఈ పితృదేవతలందరూ కూడా అక్కడ వేచి ఉంటారన్నమాట. కాబట్టి మనకి ఈ కుంభమేళాలో మనం ఇక్కడ ఈ పవిత్ర జలాల్లో స్నానం ఆచరించి తర్పణాలు ఇవ్వటం వల్ల అటు దేవతల ఆశీస్సులు, అట్లాగే పితృదేవతల ఆశీస్సులు, ఏ నదీ స్నానానికి అయితే ఈ అఘోరాలు కానీ, నాగసాధువులు కానీ, అనేక ఋషులు కానీ వచ్చారో వాళ్ళ యొక్క ఆశీస్సులు వీళ్ళందరివి మనం పొందటం అనేది చాలా అవకాశంగా లభిస్తుంది అనమాట మనకి. కాబట్టి మనం ఆధ్యాత్మిక చింతన ధోరణితో చూసేది కానీ మనం లౌకికంగా ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించే ఈ హడావుడి జీవితం నుంచి చూసేది కాదు. అలా సంపాదించే సంపద మటుకు కాదు ఇది. కాబట్టి మీరు ఏం కోరుకుంటున్నారో, ఎవరికి ఏది కావాలో అక్కడ వాళ్ళు వెతుక్కుంటే పెడతారు. అంటేనండి మామూలుగా మనం సిటీ జీవితంలో, మన ఉరుకు పలుకుల జీవితంలో మనం ఇంతవరకే చూడగలుగుతాం. ఏమిటి? రోజు ఉద్యోగాలకి పరుగెట్టం, దైనందిక జీవితంలో మన కుటుంబ వ్యవహారం, కుటుంబ వ్యవస్థ ఇంతవరకే మనం. కానీ సగటు మనిషికి తనకేం కావాలో తనకి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పరుగులు పెట్టేదే ఈ కుంభమేళ. మనకేం కావాలి, మనం ఏం సాధించుకుంటున్నాం, మనం ఏం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ కుంభమేళాకి వెళ్ళి చాలా గొప్పది. అది మనసుతో చూసేదన్నమాట. కన్నులకు ఆనందంగా ఉంటుంది, మనసుకు ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే సాధకులు చక్కగా ఈ కుంభమేళాని వెళ్ళి తప్పకుండా సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే మనకి మళ్ళీ ప్రయాగలో 12 సంవత్సరాలకు కానీ మళ్ళీ రాదు.